శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 76 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 67 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. సిబ్బంది పట్టించుకోవటం లేదని, కనీసం ఎప్పటి నుంచి విమానాలు నడుస్తాయో కూడా సమాచారం ఇవ్వటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం దేశీయ విమానయాన రంగంలో భారీ కుదుపుకు కారణమైంది. వందలాది సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తుండగా ప్రధాన మార్గాల్లో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎమర్జెన్సీగా టికెట్ బుక్ చేసుకుందాం అనుకునే వారి జేబుకు చిల్లులు పడుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు 2-3 రెట్లు పెరిగాయి. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ముంబై ఢిల్లీ, ఢిల్లీ ముంబై మార్గంలో పలు ఎయిర్లైన్ల టికెట్ ధర 40,000 వరకు పెరిగింది. మిగిలిన మార్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముంబై శ్రీనగర్ రూట్లో సాధారణ రోజుల్లో 10,000 ఉండే ఫ్లైట్ టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 62,000కు పెరిగింది. అలాగే ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ చెన్నై ఎయిర్ ఫేర్స్ కూడా చుక్కలనంటుతున్నాయి. చాలా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. లగేజీలను తీసుకునేందుకు కూడా 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంచ్లో సరిగా చోటు లేక చాలా మంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 76 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 67 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. సిబ్బంది పట్టించుకోవటం లేదని, కనీసం ఎప్పటి నుంచి విమానాలు నడుస్తాయో కూడా సమాచారం ఇవ్వటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मेरा कल सवेरे का हेलीकॉप्टर है, करना है। अभी ऐसा रहेगा तो मेरा फ्लाइट मिस कर। శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 76 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, కవిత, ఉదయం నుంచి ఒకటే సీన్. మొత్తంగా కూడా ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కస్టమర్ సర్వీస్ ముందు బారులు తీరినటువంటి ప్రయాణికులు వీళ్ళందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఫ్లైట్స్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని అడుగుతూనే ఉన్నారు. మనం చూడొచ్చు క్యూ లైన్లలో. అలాగే కౌంటర్స్, మొదట ఉదయం ఒకటే కౌంటర్, అలాగే ఒక 20-30 మంది ఉండే, కానీ అది కాస్త పోను 3 నుంచి 4 కౌంటర్లు పెంచారు. అయినప్పటికీ కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చూస్తున్న మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు వివిధ రాష్ట్రాలకు, వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా పడికాపులు కాస్తున్నారు. ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా ఎన్నో ఆశలతో అటు ఫారెన్ వెళ్లాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఉపాధి పనుల కోసం వెళ్లేటువంటి వాళ్ళు ఉన్నారు, టెంపుల్స్ వెళ్లే వాళ్ళు, అలాగే పెళ్లిళ్లు, వేడుకలు, అలాగే హాస్పిటల్స్లలో సర్జరీ కోసం హైదరాబాద్ వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన వాళ్ళు అనేక మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో కనీసం వీళ్ళకి ఒక రెస్పాన్స్ ఉండట్లేదు. ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే వాళ్ళు క్యాన్సిల్ అయిందా, ఉందా, లేకపోతే ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తున్నారా అనేటువంటి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మనం చాలా మంది ప్రయాణికులతో మాట్లాడడం, హాస్పిటల్స్లో సర్జరీ కోసం ఇక్కడికి వచ్చి 4-5 రోజులు హోటల్స్ లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది క్యాన్సిల్ అంటే మళ్ళీ హోటల్స్ లో చాలా భారం అవుతుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో డీజీసీఏ రూల్స్ ప్రకారం ఏదైనా ఎయిర్లైన్స్ క్యాన్సిల్ అయితే వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఆహారం కావచ్చు, హోటల్ ఉండడానికి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. కానీ అవేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో దీనివల్ల
చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అనేటువంటి చెప్తున్నారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ కనీసం కూర్చోవడానికి ఎవరైనా వచ్చి వాళ్ళ కన్సర్న్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. కాసేపటి క్రితం కొంత ఆందోళన వ్యక్తమైంది. ప్రయాణికులంతా కూడా అయితే కస్టమర్ సర్వీస్ లోపలికి వెళ్లి గొడవ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కనీసం సమాచారం ఇవ్వట్లేదు. చూడొచ్చు మనం ఎంత పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే మధ్యాహ్నం పూట ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా డీజీసీఏ అయితే రూల్స్ పెట్టిందో వాటన్నింటినీ కూడా ఉపసంహరించుకుంది. అయితే ఆ ఫ్లైట్లలో ఉండేటువంటి ఫ్లైట్స్ కావచ్చు, క్యాబిన్ క్రూ సిబ్బందికి సంబంధించినటువంటి సమయాన్ని డీజీసీఏ కుదించింది. ఎందుకంటే మనం అహ్మదాబాద్ లో ఒక ఏరోప్లేన్ క్రాష్ చూసాం. సో ఆ తర్వాత ఫ్లైట్ నడిపే వాళ్లకు అలాగే క్యాబిన్ సిబ్బందికి అందరికీ సరైన రెస్ట్ ఉండాలి అనేటువంటి దాంతో డీజీసీఏ రూల్స్ మార్చింది. సో ఆ రెస్ట్ ఇవ్వాలని రూల్స్ పెట్టడంతో ఇండిగోలో మొత్తం సిబ్బంది కొరత ఏర్పడింది. సో కొంతమంది ప్రయాణికులు ఎక్కడి నుండి వస్తున్నారు? हम लोग इधर से मस्कट से आ रहे हैं. उधर 4-5 घंटा होल्ड हो गया. 2:45 में आने वाला था, वो भी आया नहीं है. फिर इधर लाइन लगा रहा है तो बोलते हैं कैंसिल है. अभी हम लोग बहुत परेशानी पड़ गया है. कोई किसी से सॉल्व होगा तो देखने का हम लोग कैसे भी जाएगा कलकत्ता से. अभी आप लोग को हेल्प चाहिए, थोड़ा कैसे भी जा सकते हैं. ఇది ఇక్కడ నుంచి ఎట్లానైనా వాళ్ళని పంపించడానికి హెల్ప్ చేయమని చెప్పి అందరు అడుగుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్ళారు? Sorry? I don't understand. Actually, I want to travel to Hubli, but this pathetic management by Indigo. They first, my ticket is from Muscat to Mumbai to Hyderabad. What the hell I am doing in Hyderabad, I don't know. So they diverted me here, and now they are telling there is no flights. So what I will do here? No response, nothing. Very poor, very poor. I will never fly in my life to this Indigo. Yeah. రైట్. ఇండిగో సంబంధించినటువంటి స్టాఫ్ రెస్పాన్స్ చాలా పూర్ గా ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇండిగోలో ప్రయాణించమని చెప్పి కూడా కస్టమర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా ఇండిగో ఫ్లైట్స్ పునరుద్ధరించాలనేటువంటిది కోరుతున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.